ముఖ్యమంత్రి చంద్రబాబు అన్న మాటలపై మంత్రులు ఎమ్మెల్యేలు తీవ్ర చర్చ జరుగుతోంది. వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోతారా అని చంద్రబాబు అనడం హాట్ టాపిక్ గా మారింది. సీఎం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అనే ఆందోళన కొంతమంది మంత్రుల్లో కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వ ఏడాది పాలన సందర్భంగా సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు మంత్రులు ఎమ్మెల్యేల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దని సీఎం ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేల అవినీతిపై పూర్తి స్థాయి నివేదికలు తన వద్ద ఉన్నాయని సీఎం స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారనేది ఎప్పటికప్పుడు తన వద్దకు రిపోర్ట్స్ వస్తున్నాయని ఆయన చెప్పారు. పద్ధతి మార్చుకోకపోతే కొందరు ఎమ్మెల్యేల విషయంలో కఠిన వైఖరితో కూడా ఉంటానని సీఎం చెప్పారు. కొంతమంది ఎమ్మెల్యేలు చేస్తున్న పనులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నాయని నివేదికలున్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకునే సీఎం అలా కామెంట్ చేశారనే అభిప్రాయాలున్నాయి. మొదటి సంవత్సరంలోనే వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోతారని ఏ సీఎం కూడా అనరు. అలాంటిది చంద్రబాబు ఎందుకలా అన్నారన్నదానిపై చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి నేరుగా హెచ్చరికలు పంపారనే చర్చ జరుగుతోంది. కొంతకాలంగా ఎమ్మెల్యేల పనితీరుపై నివేదికలు తెప్పించుకుంటున్నారు సీఎం. ఎవరెవరు ఎలాంటి వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అయ్యారనే డేటా మొత్తం సీఎం దగ్గర ఉంది. దానిని దృష్టిలో పెట్టుకునే వచ్చే ఎన్నికల్లో టికెట్ల విషయం ఆలోచించాల్సి వస్తుందని చంద్రబాబు చెప్పారు. ఇది ఎమ్మెల్యేలను మరింత గందరగోళంలోకి నెట్టింది. చంద్రబాబు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అనే ఆందోళన ప్రస్తుతం కొంతమంది ఎమ్మెల్యేల్లో వ్యక్తమవుతోంది. ఏ ఇద్దరు ఎమ్మెల్యేలు కలిసినా ఇదే విషయంపై చర్చ జరుగుతోంది. ఏడాదికే ఎమ్మెల్యేలపై అంత స్థాయిలో వ్యతిరేకత వచ్చిందా? గతంలో ఎప్పుడు కూడా ఇంత తక్కువ సమయంలో ఎమ్మెల్యేలపై వ్యతిరేకత వచ్చిన పరిస్థితి లేదు. కొంతమంది మంత్రుల పనితీరుపైన విమర్శలు వస్తున్నాయి. మంత్రుల్లో కూడా అదే రకమైన చర్చ జరుగుతోంది. మన మంత్రి పదవులు ఉంటాయా ఊడతాయా అనేది కొందరిలో ఆందోళన కలిగిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరికొందరైతే శాఖలు మారుస్తారేమోనని చర్చించుకుంటున్నారు. మంత్రులు ఎమ్మెల్యేల్లో ప్రధానంగా ఇదే చర్చ. సీఎం ఎవరిని ఉద్దేశించి కామెంట్స్ చేశారు? సీఎం దగ్గర ఎలాంటి రిపోర్ట్స్ ఉన్నాయి? నిజంగానే గ్రౌండ్ లెవెల్లో ఇంత దారుణమైన పరిస్థితి ఉందా అనేది చర్చకు కారణమవుతోంది.